ప్రపంచంలోనే వేగవంతమైన మనిషి రేస్ లో గెలుస్తాడా లేక ప్రపంచంలోనే వేగవంతమైన రోబోట్ గెలుస్తుందా? గో! మేము ఇప్పటి వరకు తయారైన అత్యాధునిక రోబోట్స్ ని అత్యుత్తమ మానవులతో పోటీకి దింపుతున్నాం. ఉదాహరణకి ప్రపంచంలోనే బెస్ట్ డ్రైవర్ ఒకవైపు, మరోవైపు భౌతిక శాస్త్రాన్ని కూడా దాటించే ఏఐ రోబోట్ లేదా శ్రేష్టమైన అథ్లెట్లను వారిని భర్తీ చేయగలిగే రోబోట్లతో పోల్చుతున్నాం. అంతేకాకుండా ఇంకా చాలా ఉంది. ఇదంతా ఒక ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మనిషి జాతి రోజులు లెక్క పెడుతున్నాయా? సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది మొదలవుతుంది ఈ ప్రపంచంలోనే బలమైన మనిషి వర్సెస్ ఈ మ్యాక్ రోబోట్. అది భారీగా ఉంది. ఈ రోబోట్ ఏ మనిషి కలలో కూడా ఊహించని స్థాయిలో 50 రెట్లు బలంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మానవ జాతి ఆశ ఈ ఒక్క మనిషి పట్టుదల మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు తారి భారీ మెక్కు నేరుగా పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది భయంకరంగా ఉంది. ఛాలెంజ్ చాలా సింపుల్ కానీ చాలా కఠినం. ఈ 3 కార్లను ఫ్లిప్ చేయాలి. తర్వాత ఆ బస్సును ఆ కార్లపై నుంచి కిందకి పడేయాలి. అదంతా ఈ మ్యాచ్ చేసే లోపు. లేకపోతే ఈ వీడియోకే కాదు మనిషి జాతి కూడా ఇది ఒక చెడ్డ ప్రారంభం అవుతుంది. నేనే గెలిచేది. మేమంతా నీ విజయంపై ఆధారపడి ఉన్నాం. 3, 2, 1 గో! ఓ మై గాడ్, నువ్వు ఇప్పటికే మొదటి కార్ని ఫ్లిప్ చేసావు కానీ ఇదిగో మ్యాక్ కూడా వచ్చేసింది. మెట్ ఫస్ట్ కార్ని తిప్పేసింది. థార్ ఇప్పుడు రెండో కార్ పైకి దూసుకెళ్తున్నాడు. ఓ మై గాడ్, ఓ నో, రోబోట్ దగ్గరికి వచ్చేస్తుంది. రెండవ కార్ని కూడా తిప్పేసింది. ఇది మానవ జాతి కోసం. బ్రో ఏం చేస్తున్నావు? కారు తిప్పు. ఓ ఇబ్బంది పడుతున్నాడు. తను 3 కార్లు ఫ్లిప్ చేసేసాడు. ఇప్పుడు అసలు కష్టమైన దశ. ఈ బస్సును మొదటిగా లాగినప్పుడే కదిలించాడు. తను జారిపోతున్నాడు. మనిషి జాతి కోసం తను ఊగుతున్నాడు. మెక్కుడ దగ్గరలోనే ఉంది. రోబోట్ తన చివరి కార్ని తిప్పబోతుంది. ఇదిగో మూడో కార్ని కూడా తిప్పేసింది. ఇప్పుడు గేమ్ టై అయింది. వెక్టర్లు దగ్గరికి చేరితే గేమ్ ముగిసినట్టే. అది బస్సుని మొదటి ప్రయత్నంలోనే లాగేస్తుంది. కాబట్టి థోర్ మనుషుల నమ్మకాన్ని బొమ్మ చేయకూడదు. ఆసంతా నీ మీదే ఉంది. రోబోట్ కి తాడు మీద ఏ ఇబ్బంది ఉండదు. అది టైర్లను పట్టుకోబోతుంది. పట్టేసుకుంది. రోబోట్ గెలవబోతోంది. ఓ నో, నీకు ఇదే చివరి ఛాన్స్ కావచ్చు. ఈ శక్తితో ఉపయోగించు. నువ్వు సాధించావు. ఇది మానవ జాతి కోసం. ఇక్కడున్న మానవుల తరపున ఇదిగో నీకు ఒక గోల్డ్ మెడల్. థ్యాంక్ యూ. లెట్స్ గో. హ్యూమన్స్ 1 రోబోట్ 0. అంటే ఇప్పటికైనా మనుషులు పూర్తిగా పాత పడిపోలేదు. కానీ ఇంకా 6 భీకరమైన పోటీలు మిగిలిన్నాయి. చివరికి రోబోట్స్ మనకంటే పైకి ఎదుగుతాయా లేదా అని తెలుసుకోవడానికి మరి వెంటనే వెళ్ళిపోదాం తర్వాత పోటీకి. ప్రపంచంలోనే వేగవంతమైన పిచ్ చేసే రోబోట్ నువ్వే. అవును నేనే. అది కొంచెం భయంకరంగా ఉంది. అది నాకు అందరు చెప్తారు. నియో ఒక హ్యూమనాయిడ్ రోబోట్. ఇది దాన్ని నియంత్రిస్తున్న మనిషి చేసే కదలికలను అంతే సరిగా అనుకరిస్తుంది.